జల్ జీవన్ మిషన్ వర్క్ షాప్ ను డిప్యూటీ సీఎం పవన్ ప్రారంభించారు. కేంద్ర పథకం జల్ జీవన్ మిషన్ అమలులో ఫంక్షనల్ హౌస్ హోల్డ్ టాప్ కనెక్షన్ వినియోగంపై వర్క్ షాప్ నిర్వహించారు. నీటిపారుదల సౌకర్యాలు, వినియోగకరమైన నీటి వనరులపై సమీక్ష నిర్వహించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వాటర్ సిస్టమ్ నమూనాలను పరిశీలించారు. అసలు 2019లో కేంద్ర ప్రభుత్వం దీనిని ప్రతి రాష్ట్రాలకి మీకు ఎంతెంత అవసరాలు ఉన్నాయని, మీ నీటి అవసరాలకి ఎంత కావాలి మీకు డబ్బులను అడిగితే ఉత్తరప్రదేశ్ 1.5 కోట్లు అడిగింది, మధ్యప్రదేశ్ 83,000 కోట్లు అడిగింది, కేరళ 45,000 కోట్లు అడిగింది. వీటన్నిటిలో కూడా మీరు కేరళను తీసుకుంటే మనకంటే చాలా చాలా చిన్న రాష్ట్రం. అలాంటి కేరళ 45,000 కోట్లు అడిగితే గత ప్రభుత్వం 26,000 కోట్లు మాత్రం అడిగారు. మంజూరు చేసింది 4,787.10 కోట్లు. గత ప్రభుత్వం ఏం చేసిందంటే 4,000 కోట్లు కూడా కంప్లీట్గా కేంద్ర ప్రభుత్వం నిబంధనలకు వ్యతిరేకంగా చేసి పైపులు కొనేశారు. అవసరమైతే ఒక బోర్ పాయింట్ తవ్వేశారు. బోర్ పాయింట్స్ నిరంతర సరఫరా ఉన్నది. ఏదో ఒక 5 నెలలు రావచ్చు, లేదంటే బోర్లు ఎండిపోతే మళ్ళీ ఆగిపోతాయి. వాస్తవానికి అవి ఏవి పనిచేసే పరిస్థితిలో లేవు. సో దిస్ ఇస్ 4,000 కోట్లు దుర్వినియోగం అయిపోయినట్టుగా మనం భావించవచ్చు. సో అందుకని మళ్ళీ తిరిగి కొత్త ప్రభుత్వం వచ్చాక సిఆర్ పాటిల్ గారి దగ్గరికి కూడా నేను వెళ్ళినప్పుడు మాకున్న రాష్ట్రానికి మాకున్న పరిధి కనీసం ఒక 70,000 కోట్లు మాకు మంజూరు చేయమని నేను ప్రతిపాదించాం రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి. ఎందుకు మీకు 70,000 కోట్లు ఖర్చు అవుతుంది?